Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజల అభివృద్ధి జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన షాజహాన్ బాషా. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ విజ్ఞప్తి. మదనపల్లె రూరల్ మండలం కొల్లుబైలు పంచాయతీ నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన నిస్సార్ అహ్మద్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల అభివృద్ధి జరుగుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం వేంపల్లి పంచాయతీ, జొన్నలగడ్డ, హరిజనవాడ, వేంపల్లి ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇదే పాలన మళ్లీ వస్తే ప్రజలు ఈ నిరంకుశ పాలన వేగలేక పక్క రాష్ట్రాలకు పారిపోవాల్సిన దుస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సురక్షితమైన సంక్షేమ పాలన కోసం రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అబద్దాల కోరు చంద్రబాబు నాయుడుకి జరిగే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని మదనపల్లె వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం కోళ్లబైలు పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, సర్పంచ్ ఆనంద్ రెడ్డి, వైసీపీ నాయకులు భవ్య సుబ్బారెడ్డి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను నమ్ముకుని ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మదనపల్లి రూరల్ మండలం కోళ్లబెల్లి గ్రామ పంచాయతీకి ఈరోజు క్యాన్వాసింగ్ లో భాగంగా మేమంతా ఇక్కడికి వచ్చాము.
ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు. మాకు చాలా సంతోషమైంది. ఇక్కడ చాలా వరకు 5 సంవత్సరాల్లో కూడా చాలా వరకు పనులు జరిగినాయి. వాళ్ళు ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రజలు నడుతూ ఉంటే కరోనా పీరియడ్ కూడా ఏ రకంగా మనం ప్రభుత్వం ఆదుకునింది, ఏ రకంగా మనకు సహాయపడింది, తర్వాత ఏ రకంగా మాకు సంక్షేమ పథకాలు అందినాయి అనేది అందరూ సంతోషంగా చెప్తున్నారు. ప్రతి ఇంటికి పోయి అడిగినా మనకు అన్ని ఇండ్లకు ఏదో రకంగా సంక్షేమ పథకాలు అందినాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడంతా తిరిగినప్పుడు నేను కూడా ఒక ఇంజనీర్ గా పనిచేశాను. ఒక 15-20 సంవత్సరాల ముందు నేను కూడా ఇక్కడ వచ్చి కోళ్లపల్లి మదనపల్లి రూరల్ మండలంలో జైగా పనిచేశాను. అప్పుడు ఇంత డెవలప్ అయ్యేది లేదు. ఇప్పుడు అన్ని రకాలుగా స్కూల్ బిల్డింగ్ కానీ, నాడు నేడులో స్కూల్ బిల్డింగ్స్ కానీ, దాని తర్వాత వచ్చింది సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, మళ్ళా విలేజ్ క్లినిక్లు కానీ చాలా వరకు డెవలప్ అయినాయి. ఈ ప్రభుత్వంలో చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇంకా ఇదే విధంగా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా కొన్ని సమస్యలు మాకున్నాయి. సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ మాకు కావాలా, ఇంకా కొన్ని విలేజెస్ కు అప్రోచ్ రోడ్స్ కూడా కొన్ని ఇది ఉంది. అది కూడా మీరు ఇంజనీర్ కాబట్టి మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు చేశారని చెప్పినారు. వీళ్ళు చాలా వరకు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేను కూడా ఒక ఇంజనీర్ గా ఉన్నాను కాబట్టి ఈ రోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి నా లెక్క ప్రకారం ఒక ఇంజనీర్ అవసరం కూడా ఉంది. ఏ విధంగా ఉంది నేను కూడా వీళ్ళకి చెప్పాను. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు ఉంటే దేవుందే ఉంటే నేను గెలుస్తాను. మళ్ళా అధికారులతో మీ ఊరికి వచ్చేసి ఏ సమస్యలున్నా ఏదున్నా పక్కాగా మీరు తీరుస్తానని చెప్పి వీళ్ళకి హామీ ఇచ్చాను. వీళ్ళు కూడా సంతోషపడినారు. కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో వానలు లేనందువలన వాటర్ టేబుల్ తగ్గినందువలన బోర్లలో కూడా ఆ ఈల్డ్ రావడం లేదు, కొంచెం ఈల్డ్ తగ్గింది. తద్వారా కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా వచ్చింది. అది కూడా రెక్టిఫై చేపిస్తాము. ఇప్పుడు ఎట్లా కోడ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి మనం ఏం చేయలేము. గెలిచిన వెంటనే మేము వచ్చి అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు మీకు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాను. వీరు కూడా మా మీద నమ్మకం పెట్టినారు. కాబట్టి ఇదే విధంగా కోళ్లబేలు గ్రామ పంచాయతీ ఎప్పటి నుండి కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి కంచుకోట మాదిరి ఈసారి కూడా అధిక మెజారిటీతో ఎంపీ మిథున్ రెడ్డి గారిని నన్ను కూడా గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాను. పంచాయతీకి మేము నిసారం సారు, మన కార్యకర్తలు, మన నియోజకవర్గం ఉండే ప్రజలందరూ కూడా కోలబైలు పంచాయతీకి వచ్చాము. అందులో మన కోలబైలు సర్పంచ్ ఆనంద్ రెడ్డి ద్వారా ఈ రోజు మన పంచాయతీ అంతా తిరుగుతుంటే చాలా ప్రతి ఇంట్లోన బ్రహ్మరథం పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏమి కోరుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి మన ప్రతి ఇంట్లో ఏమి చెప్తున్నారంటే ప్రతి ఇంటికి కావాల్సిన పథకాలన్నీ వాళ్ళ ఇంటికే సచివాలయాల ద్వారా వాలంటీర్లు పెట్టి ఇస్తున్నారు. కాబట్టి మేము మళ్లీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాం అని చెప్పి ప్రతి ఇంట్లోనే చెప్తున్నారు. దీనికి మన కోలబైల పంచాయతీ ప్రజలందరూ కూడా ఏం చెబుతున్నారంటే మీరు క్యానబాజీకి రాకుండా కూడా మేమే వచ్చి కాన గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని మన నిసారం సార్ గారికి, మన ఎంపీ మిత్రన్న గారికి, మళ్లీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి చేసుకుంటామని ప్రతి ఒక్కరూ కూడా చెప్తుంటే మేమెంతో సంతోషంగా క్యాన్వాసింగ్ చేస్తున్నాం. కోళ్లబైలు పంచాయతీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి సంక్షేమ పాలన, అద్భుతమైనటువంటి ప్రజలకు అందరి యొక్క చిట్ట చివరి వ్యక్తుల యొక్క కష్టాలు స్వయంగా పాదయాత్ర చేసి తెలుసుకొని మరి వాళ్ళందరికీ కూడా మరి ఆసరాగా అనేక రకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చి గతంలో లాగా కాకుండా పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా మరి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా కావచ్చు, గ్రామ సచివాలయాల ద్వారా కావచ్చు, ప్రజలందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలకు, మరీ ముఖ్యంగా పేద మరి ప్రజలకు కావలసినటువంటి అన్ని రకాల పథకాలను మరి గుర్తించి వాళ్ళ ఇంటి వద్దకే నిష్పక్షపాతంగా ఎటువంటి కోత లేకుండా మరి అందించేటటువంటి వ్యవస్థ ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరోసారి అధికారంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర సమస్యలన్నీ, అదేవిధంగా నియోజకవర్గ సమస్యలన్నీ కూడా మొదలవుతాయి. మనకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉంటే మన ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు చదువుకున్న వాళ్లు, ఉద్యోగస్తుడు, ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి వ్యక్తిగా అన్ని గ్రామాల ప్రజల యొక్క సమస్యలు, గ్రామాల యొక్క స్థితిగతులు తెలిసినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, మరి మంచి వ్యక్తి, మంచి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా మదనపల్లి నియోజకవర్గము 100% అభివృద్ది చెందుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా నిసార్ అహ్మద్ గారికి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సమయంలో మన పార్లమెంటు అభ్యర్థి మిథున్ రెడ్డి గారు కూడా ఒక గొప్ప డైనమిక్ లీడరు, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, మరి ప్రజలలో నిత్యము మమేకమయ్యేటటువంటి కుటుంబ నేపథ్యం నుంచినటువంటి వ్యక్తి. కాబట్టి మనకు ఈ మదనపల్లి నియోజకవర్గాన్ని చూసుకున్నా, రాజంపేట పార్లమెంట్ లో చూసుకున్నా, ఇక్కడ నిసార్ అహ్మద్ గారు, అక్కడ మరి మిథున్ రెడ్డి గారు, పైన జగన్మోహన్ రెడ్డి గారు, వీరి కాంబినేషన్ లో ఖచ్చితంగా ఈ మదనపల్లి నియోజకవర్గం, ఈ రాజంపేట పార్లమెంటు, ఈ రాష్ట్రము ప్రగతి పదంలో నడుస్తుంది.
నిజమైనటువంటి వ్యక్తులందరికీ కూడా న్యాయం జరుగుతుందని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కొల్లబైలు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నిసార్ అహ్మద్ గారిని మిథున్ రెడ్డి గారిని గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కొల్లబైలు గ్రామంలో ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిసారన్న గారు ఇక్కడ విచ్చేసిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ నాయకులకి స్వాగతం మా గ్రామం తరఫున. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మా గ్రామం తరఫున అత్యధిక మెజార్టీతో నిసారన్న గారిని కానీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, ఇంతకు ముందు కూడా మా పంచాయతీ ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూలంగానే ఉంది. ముందుటి కన్నా ఈసారి ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని మా గ్రామం తరఫున హామీ ఇస్తుంది. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో మదనపల్లెలోని శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. రాష్ట్ర ర్యాంకు సాధించిన నేపథ్యంలో కళాశాల నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో దేదీప్య సాయి 467/470 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంకు సాధించిందన్నారు. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో లహరి 987/1000 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచిందన్నారు. దీంతో పాటు బైపీసీ ప్రథమ సంవత్సరంలో 432/440 మార్కులు సాధించిన రోషిని సుహైలా ఉత్తమ ప్రతిభ చూపారన్నారు. వీరితో పాటు ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 27 మంది 450 పైగా మార్కులు, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 10 మంది 969 పైగా మార్కులు సాధించారని అన్నారు. ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించడంలో తమ అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం మరువలేనిదని వెంకటరెడ్డి తెలిపారు. అద్భుతమైనటువంటి ఫలితాలకు ఆలవాలమైనటువంటి శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాలలో 2024 మార్చిలో వెలువడినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో చాలా అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు చాలా సంతోషిస్తున్నాను. మా కళాశాలలో ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరంలో 470 గాను 467 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉన్నది. అలాగే ఎంపీసీ విభాగంలో సెకండ్ ఇయర్ లో 1000 మార్కులు గాను 987 మార్కులు సాధించి లహరి అనే విద్యార్థి చాలా గర్వంగా ఉండాలి. మొదటి సంవత్సరము స్టేట్ ర్యాంకులో 467 మార్కులు సాధించిన విద్యార్థి పేరు దేదీప్య సాయి. అలాగే మొదటి సంవత్సరంలో బైపీసీ విభాగంలో 440 గాను 432 మార్కులు సాధించి రోషిని సుహైలా ఈ విధంగా అద్భుతమైనటువంటి మార్కులు సాధించిన దానికి ఆ పిల్లలను ఎంతగానో అభినందిస్తున్నాను. ఈ విజయానికి కారకులైనటువంటి అధ్యాపక బృందానికి మరియు పిల్లల కష్టపడి ఇష్టపడి ఈ విధంగా చదివినటువంటి పిల్లలకు మరియు ఈ ఫలితాలకు ఆలవాలమైనటువంటి ఈ తల్లిదండ్రులకు వారి యొక్క కష్టానికి అందరికీ ప్రెస్ వారికి అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 467 మార్క్స్ అవుట్ ఆఫ్ 470 స్కోర్ చేశాను. ఈ విజయానికి క్రెడిట్ అంతా మా కాలేజ్ శ్రీ వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ అయిన వెంకటరెడ్డి సార్ గారికి అండ్ హేమంత్ సార్ గారికి డెడికేట్ చేస్తాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద లెక్చరర్స్ హియర్. అంటే టఫ్ టైంలో మా అందరినీ ఎంకరేజ్ చేస్తూ మాతో ఉండి ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, పేపర్ అటెంప్టింగ్ స్ట్రాటజీస్ అన్నిటినీ మాకు విత్ ఇన్ టైం అంటే ఎగ్జామ్కి ప్రయర్ ముందే తెలియపరిచారు. అండ్ వాళ్ళందరికీ థ్యాంక్స్. అంటే ప్రతి ఒక్క లెక్చరర్కి ఒక థ్యాంక్స్ ఇస్ నాట్ ఇనఫ్. సో అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మై పేరెంట్స్, మా అమ్మ, మా నాన్న. సో ఐ థింక్ దిస్ couldn't have been possible without their support.
throughout the year, ante last exams appadani kaadu, prati year prati decision lo they have been with me, they have supported me so much, and thank you so much amma nana, and to all my classmates. So it's not only our victory or ma vijayam maatrame kaadu idi. So there are a lot of students who have scored better and very nice, so I congratulate all of them, and thank you. Suhaila, I scored 432 out of 440 in intermediate first year. నేను శ్రీ వెంకటరెడ్డి సిద్ధార్థ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మా ప్రిన్సిపల్ సార్, వెంకటరెడ్డి సార్, ఇంకా హేమంత్ సార్, ఇంకా మా టీచర్స్ అందరి ఎంకరేజ్మెంట్తో నేను ఇన్ని మార్క్స్ సాధించాను. ఇది నా వల్ల సాధ్యమైతే కాదు. మా టీచర్స్ ప్రతిరోజు లెక్చరర్స్ అంతా డైలీ టెస్ట్ పెట్టి మాకు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం చెప్పారు. నేను వాళ్ళందరికీ ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళందరికీ థ్యాంక్స్ పేరుగా చెప్తున్నాను. ఇది మా మమ్మీ డాడీ వీళ్ళందరి ఎంకరేజ్మెంట్తోనే నేను సాధించాను. Lahari, and I was a student of second year MPC. I have scored 987 out of 1000. నా మార్క్స్కి కారణం ఆల్మోస్ట్ మై లెక్చరర్స్ అండ్ వెంకటరెడ్డి సార్, హేమంత్ సార్. దే హ్యావ్ కండక్టెడ్ ప్రీ-ఫైనల్ ఎగ్జామ్స్ అండ్ బూస్టెడ్ అవర్ స్కోర్. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి మద్దతుగా ఈ నెల 14వ తేదీన బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆ సంఘ నియోజకవర్గ నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బలిజ సంఘం కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బలిజ సంఘం జిల్లా నాయకులు ఆకుల కృష్ణమూర్తి ఉన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ బలిజ కులస్తులు జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్న ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిపోయారని పేర్కొన్నారు. ఇక ముందు మన కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపిన కూటమికి బలిజలు మద్దతు ఇవ్వాలని కోరారు. మన కుల అభివృద్ధి కోసం ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9:30 మదనపల్లె పట్టణంలోని జేసీఎం ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా వస్తారని, కావున ప్రతి ఒక్క బలిజ కుటుంబ సభ్యుడు కుటుంబంతో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14వ తేదీ ఆదివారం రోజు మదనపల్లె నియోజకవర్గ బలిజ కులస్తులందరికీ బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశం సిఎస్ఐ కమ్యూనిటీ హాల్ నందు 14వ తేదీ ఉదయం 10 గంటలకు జరుగులాగా నిర్ణయించుకున్నాం. ఈ సభకు ముఖ్య అతిథులుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి షాజహాన్ బాషా గారు ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నారు. మన బలిజ కులస్తుల ఐకమత్యం మనం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన కులస్తులందరూ కలిసి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి మన కులానికి కావాల్సినటువంటి వసతులు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో మనం మన బలం ప్రదర్శన, మన అవసరాలు వారికి విన్నవించుకొని వారి ద్వారా మన కులాభివృద్ధిని, మన పిల్లల అభివృద్ధిని సాధించుకుందామని నిర్ణయించుకున్నాం. కాబట్టి మదనపల్లె నియోజకవర్గంలో ఉన్నటువంటి బలిజ కులస్తులందరూ కూడా ఆదివారం రోజు సభకు హాజరై మన ఐక్యతను చాటుకొని మనమందరము ఈ ఉమ్మడి అభ్యర్థులకు అండగా సపోర్టుగా నిలబడతామని చెప్పి తెలియజేసుకున్నట్టు ఈ సభా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మదనపల్లె నియోజకవర్గంలో ఉన్నటువంటి బలిజ కులస్తులందరూ కూడా తప్పకుండా హాజరై విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్ బాలకృష్ణమూర్తి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి సంవత్సర ఇంటర్ ఫలితాల్లో సభా హాల్ 440 మార్కులకు గాను 431 మార్కులు బైపీసీ గ్రూపు నందు సాధించింది. ద్వితీయ సంవత్సరంలో తాహీరా సమర్ 1000
1000 మార్కులకు గాను 979 మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. ఇంకా అనేక మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. కళాశాల బాలికలు మదనపల్లిలో 2023-24 విద్యా సంవత్సరంలో జరిగిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో మా కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు అని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. ముఖ్యంగా కాలేజ్ టాపర్ గా ఫస్ట్ ఇయర్ లో ఎంపీసీ 979 మార్కులతో తహీరా సమర్ ప్రథమ అంటే టాపర్ గా నిలవడం జరిగింది, మొదటి స్థానాన్ని పొందడం జరిగింది. అదేవిధంగా బైపీసీ విభాగం నుంచి అంటే బైపీసీ గ్రూప్ నుంచి రెండవ స్థానాన్ని 964 మార్కులతో గీతా మౌదురి అనే విద్యార్థి సాధించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇయర్ లో మూడవ స్థానాన్ని 951 మార్కులతో సిఈసి విద్యార్థిని సమీరా కౌజర్ మూడవ స్థానాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ లో కూడా మా కళాశాలలో అత్యుత్తమ ఫలితాలు మేము సాధించడం జరిగింది. మొట్టమొదటిగా 440 మార్కులకు 431 మార్కులు సబాహుల్ ఫిర్దౌసి అనే అమ్మాయి ప్రథమ స్థానాన్ని ఫస్ట్ ఇయర్ లో సాధించడం జరిగింది. అదేవిధంగా రెండవ స్థానాన్ని ఏబి ఇక్రా హెచ్ఈసి గ్రూప్ లో 500 మార్కులకు గాను 471 మార్కులతో రెండవ స్థానాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా ఎంపీసీ గ్రూప్ లో 470 మార్కులకు గాను 423 మార్కులు సాధించి లక్ష్మీ భవానీ మూడవ స్థానాన్ని పొందడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మదనపల్లిలో కార్పొరేట్ కళాశాలలకు తీసిపోని రీతిలో అత్యుత్తమ ఫలితాలు అనేటివి సాధించి కేవలం ప్రభుత్వము ఇచ్చిన ఫీజుల మేరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం గాని, తరగతులు నిర్వహించడం గాని, క్రమశిక్షణ పెంపొందించడం గాని, వారికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరచడం గాని అన్ని విభాగాల్లో కూడా మనము విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి మంచి విద్యను, మంచి క్రమశిక్షణను ఈ విద్యార్థులకు అందించడం జరిగింది. గత సంవత్సరంలో కూడా మదనపల్లి స్థాయిలో మేము 3 అత్యుత్తమ ప్రైజులు పొందడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థినికి 15,000 చొప్పున 3 విద్యార్థులు గత సంవత్సరంలో కూడా సాధించారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ప్రథమ స్థానాన్ని మా కళాశాల విద్యార్థిని గత సంవత్సరంలో 50,000 రూపాయల నగదు బహుమతిని ప్రభుత్వం నుంచి పొందడం జరిగింది. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో కూడా అలాంటి ఫలితాలనే మేము పునరావృతం చేసి ప్రైవేట్ కళాశాలలు, గవర్నమెంట్ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా, కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా మేము ఫలితాలు సాధించాము. కాబట్టి 10వ తరగతి చదువుతున్న మదనపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న బాలికలను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చేర్చి మీ విద్యార్థులకు మంచి విద్యను అందిస్తాము అనే భరోసాను ప్రిన్సిపాల్ గోపతి బాలకృష్ణమూర్తి మీకు అందిస్తున్నారు. అన్ని విభాగాల్లో కూడా మాకు లెక్చరర్స్ ఉన్నారు. అత్యుత్తమ శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి విద్యార్థినికి ప్రతి సంవత్సరము 24,000 రూపాయలు మనము స్కాలర్షిప్ కూడా కలుగజేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి బాలికలను మా కళాశాలలో చేర్చి మీ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, విద్య ఉన్నతిని సాధించాలని ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో మదనపల్లె పట్టణం శ్రీ జ్ఞానాంబిక జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో సి వాణి 987పై 1000 మార్కులు సాధించి టాపర్ గా నిలిచింది. అలాగే ప్రథమ సంవత్సరం సిఈసి కోర్సులో ఎస్ వైష్ణవి 490/500 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జ్ఞానాంబిక విద్యాసంస్థల కరెస్పాండెంట్ ఆర్ గురుప్రసాద్ మాట్లాడుతూ సెకండ్ ఇయర్ ఇంటర్ ఎంపీసీలో కవిత 968 మార్కులు, సీనియర్ బైపీసీలో మేఘన 979, ఆర్బా ఖానం 973 మార్కులు, సీనియర్ ఎంఈసీలో రమ్యప్రియ 887 మార్కులు సాధించారన్నారు. సీనియర్ సిఈసీలో హిపసా సాదియా 939 మార్కులు, ఎస్ఎంబి సుహేల్ 931 మార్కులు సాధించి ప్రతిభ చూపారన్నారు. దీంతో పాటు జూనియర్ ఎంపీసీలో ఎస్ నజియా 463, హిమబిందు 461 మార్కులు సాధించగా జూనియర్ బైపీసీలో ఎస్ నాజియా 426 మార్కులు,
షహూనా 423 మార్కులు సాధించారని అన్నారు. జూనియర్ ఎంఈసీలో లక్ష్మీ నరసింహ 488, అమని 485 మార్కులు సాధించి ప్రతిభ చూపారని అన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రిన్సిపాల్ వెంకట చలపతి, అధ్యాపకులు మాధవి, రామాంజులు తదితరులు అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు స్వీట్లు తినిపించి అభినందించారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో సి వాణి 987 మార్క్స్ 1000కి సాధించడం జరిగింది. అమ్మాయి టౌన్లోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది మా కళాశాల తరఫున. సెకండ్ ప్లేస్ 968 కవిత అనే అమ్మాయి సాధించింది. సీనియర్ బైపీసీలో మేఘన 973 మార్క్స్ సాధించింది. కే అర్ఫా ఖానం 973 మార్క్స్, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి. అలాగే సీనియర్ ఎంఈసీలో 887 మార్క్స్, సీనియర్ సిఈసీలో 939 మార్క్స్ సాధించడము. టౌన్లోనే అత్యధిక పాస్ పర్సెంటేజ్, యావరేజ్ పర్సెంటేజ్ 91% పాస్ పర్సెంటేజ్ సాధించడం జరిగింది. అలాగే జూనియర్ ఎంపీసీలో నాజియా 463 మార్క్స్ సాధించారు. బైపీసీలో 426 మార్క్స్. జూనియర్ ఎంఈసీలో పట్టణంలోనే మొదటి స్థానం 488 మార్క్స్ 500కి సాధించారు. అలాగే ఇప్పటి వరకు స్టేట్ రిజల్ట్స్ మాకు ఐడియా లేదు కాబట్టి వైష్ణవి అనే అమ్మాయి 98% అంటే 490 మార్క్స్ 500కు సాధించడం జరిగింది. అలాగే ఎంఈసీలో లక్ష్మీ నరసింహ అనే ఈ అబ్బాయి 488 మార్క్స్ 500కు సాధించడం జరిగింది. ముఖ్యంగా ఇందుకు కృషి చేసిన మా అధ్యాపకులకు, ప్రిన్సిపాల్ గారికి, ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ కూడా మా కళాశాల తరఫున నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ బిడ్డల భవిష్యత్తు ఇంకా మంచి ఎత్తుకెదిగి భగవంతుని ఆశీస్సులతో ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించాలని భగవంతుని సందర్భంగా వేడుకుంటున్నాను. మదనపల్లి నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా సమక్షంలో మున్సిపాలిటీలోని 32వ వార్డుకు చెందిన రామ్మూర్తి నాయుడు, బొమ్మశెట్టి పురుషోత్తం, వేల్పుల వెంకటేష్ ఆది ఆధ్వర్యంలో వైసీపీ బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి ప్రజా సంక్షేమ ప్రభుత్వమైన ఎన్డీఏ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జరుగుతా పని అందరినీ ఓకేనా? ఓకేనా? ఇల్లు తిరుగు. ఓకేనా? నువ్వు నిలుచుకో సంద్రం, నువ్వు నిలుచుకో. నా అందరూ ఇక్కడ చూడన్నా, ముందర చూడన్నా. అందరూ రండి, మీరు రండి. 32వ వార్డు మరియు అంచెరుమిట్ట భాగం నుంచి ఉన్న ఆడవాళ్ళు, 32వ వార్డు నుంచి ఉన్న కొంతమంది, 32వ వార్డులో ఉన్న మగవాళ్ళందరూ చాలామంది, ఒక 100 కుటుంబాలు మన తెలుగుదేశం పార్టీలో చేరినారు. వాళ్ళకి మనస్ఫూర్తి స్వాగతిస్తున్నాము. తప్పకుండా వీళ్ళు మా కుటుంబ సభ్యులు. వాళ్ళకి ఏ కష్టం రాని, ఏ సుఖం రాని వాళ్లకు పూర్తిగా మేము బాధ్యత తీసుకుంటాము. వాళ్ళ కోసం అహర్నిశలకు పనిచేస్తాము. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలామంది చేరే వాళ్ళు ఉన్నారు. ఇంకా లిస్టు చెప్పలేదు. అది ఎలక్టెడ్ బాడీ కానీ ఎక్స్లు కానీ చాలామంది చేరుతారు త్వరలో. ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఆకర్షితులను వేసే వాళ్ళు ఓట్లు లెక్క వేస్తే మీరు ఎలక్షన్ వన్ సైడ్ జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈవీఎం బటన్లు చూసుకోండి. రేపు తెలుగుదేశం బటన్తోనే నొక్కింటారు మనుషులు, వేరే బటన్లని ఖాళీ కనపడతాయని తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒక్క మాట చెప్తాను, రేపు జరిగిపోయే గెలుపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే అని చెప్పి వాళ్ళకే ఇది కరెక్ట్.
వాళ్ళల్లో ఉన్న స్ఫూర్తి, వాళ్ళల్లో ఉన్న ఐక్యత, వాళ్ళల్లో ఉన్న బాధ్యత, తెల్లవారు లేస్తే ఏమన్నా ఎట్లా చేద్దామన్నా ఏమన్నా ఎక్కడ పరిగెద్దామన్నా ఈ విధంగా ఉరకలేస్తున్నారు. నేను వాళ్ళ ఉన్న స్ఫూర్తికి నేను నమస్కారం చేస్తున్నాను. వాళ్ళంత పెద్ద స్ఫూర్తి కలిగిన నాయకులకు నాకు అన్నందుకు, నేను పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. తప్పకుండా ఇప్పుడు ఎంతమంది చేరినారో ఇంకా చాలా. 32వ వార్డుకు సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఈరోజు జహాన్ నగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశంలోకి రావడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, వైసీపీలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా గౌరవం లేదనేదే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈసారి రాష్ట్రంలో అధికారంకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మదనపల్లి అభివృద్ధి చెందాలంటే జహాన్న గెలుపు కంపల్సరీ. కాబట్టి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రజలందరూ మమేకమై తెలుగుదేశం పార్టీకి జెండా ఎగరే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజల అభివృద్ధి జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన షాజహాన్ బాషా. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ విజ్ఞప్తి. మదనపల్లె రూరల్ మండలం కొల్లుబైలు పంచాయతీ నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన నిస్సార్ అహ్మద్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.